ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. అప్డేట్స్ లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు, జూన్ 4వ తారీఖున మనందరికీ కూడా టీడీపీ అలాగే జనసేన కలిపి ఒక కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటు అవడం జరిగింది. అయితే 2 రోజుల నుంచి కూడా మనందరికీ కొనిదెల నాగబాబు గారు టీటీడీకి కొత్తగా చైర్పర్సన్ అవ్వబోతున్నారు అని ఒక న్యూస్ అయితే రావటం జరిగింది. అయితే ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పి ఆయనే క్లియర్ గా ట్విట్టర్ ద్వారా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. చూసారా, డు నాట్ బిలీవ్ ఎనీ ఫేక్ న్యూస్, ట్రస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అఫీషియల్ పార్టీ హ్యాండిల్స్ ఆర్ మై వెరిఫైడ్ సోషల్ మీడియా అకౌంట్స్, ప్లీజ్ డు నాట్ ట్రస్ట్ ఆర్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ అని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. కొంతమంది సోషల్ మీడియాలో ఆయన మన టీటీడీకి కొత్త చైర్పర్సన్ గా అవుతున్నారు అని చెప్పేసి ఒక రాంగ్ న్యూస్ అయితే, ఫాల్స్ న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. అది నమ్మవద్దు అని ఆయన క్లియర్ గా ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే మరొక పాయింట్ ఏమిటి అంటే, మన కరుణాకర్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నట్టుగా మనందరికీ కూడా ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేశారు. చూశారు కదండి. ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ గా ఆయన కొనసాగుతున్నప్పుడు ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా, టీటీడీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పారండి. చూసారు, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షురాలుగా నేను రాజీనామా చేస్తున్నాను, నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతున్నానని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ 2 చేంజెస్ మీరు అందరూ తెలుసుకోవాలండి. నాగబాబు గారు క్లియర్ గా చెప్పారు, ఎటువంటి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వచ్చే వరకు ఆయన ఎటువంటి ఫేక్ న్యూస్ ని నమ్మొద్దు, ఫాల్స్ న్యూస్ ని నమ్మొద్దు అని. అలాగే కరుణాకర్ రెడ్డి గారు కూడా పాలక మండలికి క్లియర్ గా రాజీనామా అయితే ఆమోదించమని చెప్పి ఆయన పదవికి చెప్పడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మీరు దయచేసి తెలుసుకోవాలండి. దయచేసి ఎవరు చెప్పినా కూడా ఫాల్స్ న్యూస్ ని మీరు నమ్మవద్దు. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ఇక ఈ రోజు తిరుమల అప్డేట్స్ లోకి భాగంగా మీ అందరికీ కూడా ప్రస్తుతము స్వామివారికి సంబంధించిన దర్శనం న్యూస్ మీ అందరితో నేను షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ రోజు జూన్ 7వ తారీఖున మీ అందరికీ తెలుసు, సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ లోను, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చేటటువంటి ఈ టోకెన్స్ అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు కోట అయిపోయింది. ఇక భక్తులు ఎవరైనా కానీ ఈ రోజు రావాలనుకుంటున్నారో వాళ్ళు నేరుగా మీరు వచ్చేసి స్వామి వారి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి వెళ్ళిపోండి. అలాగే భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానండి. యూజర్ గారు అడిగారు, 12 years అబోవ్ వారికి పరికిణి వేసుకోవచ్చా? పరికిణి ఏంటండి? 12 years అబోవ్ వాళ్ళు ఎవరైనా కూడా ట్రెడిషనల్ గా పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా చక్కగా లంగా ఓని శారీ ఏది వేసుకున్నా కూడా టీటీడీ వారు యాక్సెప్ట్ చేస్తారండి. దర్శనానికి వచ్చినప్పుడు చక్కగా వేసుకొని రావాల్సిందిగా నా చిన్న విజ్ఞప్తి. అలాగే భవానీ గారు అడిగారు, సీనియర్ సిటిజన్స్ అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎప్పుడు ఎలా టికెట్లు బుక్ చేయాలి, ప్లీజ్ రిప్లై మేడం అని అడిగారు. సో ఏవండి, ఇప్పుడు ప్రతి నెల కూడా టీటీడీ యాజమాన్యం వారు దర్శన టికెట్లు మనందరికీ కూడా విడుదల చేస్తారు. అయితే 3 నెలల ముందుగానే విడుదల చేస్తారు. సపోజ్ మీరు ఇప్పుడు జూన్ లో ఉన్నాం కదండి, మనము ఈ నెల జూన్ కి మీకు సెప్టెంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదల చేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, జూన్ లో మీరు సెప్టెంబర్ బుక్ చేసుకుంటున్నారంటే జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, అంటే 3 నెలలు అయిపోయింది, అంటే సెప్టెంబర్ది మీరు బుక్ చేసుకుంటున్నారు. సో ఈ నెల జూన్ లో మీ అందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు సెప్టెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయలు, 500 రూపాయలు డైరెక్ట్ ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శన టికెట్లు, రూములు, అలాగే మీ అందరికీ కూడా నార్మల్ రూములు, తిరుమల తిరుపతి తలకోన రూములు, ఇవన్నీ కూడా వయోవృద్ధులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ అండి, వయోవృద్ధులు, వికలాంగులు, హ్యాండిక్యాప్ దర్శన టికెట్లు, అలాగే అంగప్రదర్శన టోకెన్లు కూడా మీ అందరికీ కూడా విడుదల చేస్తారండి. ఇవన్నీ కూడా ఆన్లైన్ లో మాత్రమే విడుదల చేస్తారు. సో కొన్ని మటుకు మీకు ఆఫ్లైన్ లో విడుదల చేస్తారు. ఏమిటి అంటే, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఉంటాయి కదండి, ఈ సేవలు ఆన్లైన్ లో ఉంటాయి, ఆఫ్లైన్ లో కొండపైన సిఆర్ఓ ఆఫీస్ లో కూడా ఉంటాయి. అంతే తప్ప అన్ని సేవలు కూడా ఆఫ్లైన్ లో ఉండవు. అంటే ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ సీనియర్ సిటిజన్ హ్యాండిక్యాప్ దర్శన టికెట్లు కేవలం ఆన్లైన్ లోనే ఉంటాయి. అంగప్రదక్షిణ టికెట్లు కేవలం ఆన్లైన్ లో మాత్రమే విడుదల చేస్తారు. అలాగే 300 రూపాయలు, 500 రూపాయల దర్శన టికెట్లు కేవలం ఆన్లైన్ లో మాత్రమే విడుదల చేస్తారు.
ఆఫ్లైన్లో తిరుమలలో ఉండవు. తిరుమలలో ఏముంటాయి ఆఫ్లైన్లో మీకు? శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శన్ టికెట్, బ్రేక్ దర్శన్ టికెట్లు ఉంటాయి. అలాగే సిఆర్ఓ ఆఫీస్లో మీ అందరికీ కూడా సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శన్ టికెట్లు, కళ్యాణము, ఉంజల్ సేవ, హర్ష బ్రహ్మోత్సవము ఇవి ఉంటాయి. అంతే తప్ప మిగతావి ఈ నేను చెప్పినటువంటి సీనియర్ సిటిజన్లు, అంగప్రదక్షిణ టోకెన్లు అయితే ఉండవు. అర్థమైంది కదండి. ఇక రూములు అనుకుంటారా, ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా సిఆర్ఓ ఆఫీస్లో మీరు ట్రై చేయవచ్చు. సో దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇంకోటి యూజర్ కూడా అడిగారు, హాయ్ సిస్టర్, ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఆర్ ద దర్శన్ టైమింగ్స్ అండ్ మినీ కళ్యాణ కట్ట టైమింగ్స్ ఎట్ శ్రీ పద్మావతి టెంపుల్ ఇన్ తిరుపతి. ఓకే, వెరీ గుడ్ అండి. పద్మావతి అమ్మవారి టెంపుల్కి నేను ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తున్నాను చూడండి. పద్మావతి అమ్మవారి టెంపుల్ అనేది ఉదయం 3 గంటల నుంచే మీ అందరికీ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటిది ఇప్పుడు ఏదైతే మీకు చూపించాలనుకుంటున్నానో ఇది టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అండి. చూసారు కదా, తిరుపతి బాలాజీ .ap అని. ఇక్కడ మీ అందరికీ కూడా పద్మావతి అమ్మవారి టెంపుల్ జూన్ నెలకు సంబంధించి 200 రూపాయల దర్శన టికెట్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఒకవేళ ఈ విధానం ద్వారా మీకు అవసరం లేదు అని అనుకున్నట్లయితే దయచేసి మీరు తిరుపతి వచ్చి డైరెక్ట్గా నేరుగా టెంపుల్లోకి మీరు వెళ్ళవచ్చండి. ఏ టైంలో వెళ్ళినా కూడా ఫ్రీ దర్శనం ఉంటుంది. ఈ 200 రూపాయల దర్శన టికెట్లు కూడా ఉంటాయి, తీసుకొని డైరెక్ట్గా మీరు వెళ్ళవచ్చు. ఇక అలాగే మీరు కళ్యాణ కట్ట టైమింగ్స్ అని అడిగారు కాబట్టి అక్కడ ప్రస్తుతం అయితే మీరు పద్మావతి అమ్మవారి టెంపుల్ గురించి అడుగుతున్నారు కాబట్టి కళ్యాణ కట్ట అనేది అక్కడ మీకు ఓపెన్ ఉండదండి. కేవలం బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే అక్కడ ఉన్నటువంటి పుష్కరిణి అంటాం కదండి, స్నానాలు చేయడానికి అది ఓపెన్ అవుతుంది. నార్మల్ రోజుల్లో అయితే మీకు ఓపెన్ అవ్వదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే వరప్రసాద్ గారు అడిగారు, మేడం ఏపీఎస్ఆర్టీసీ టీటీడీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకుంటే కన్ఫామ్గా బస్సులోనే ట్రావెల్ చేయాలా, బై రోడ్ ట్రావెల్ చేసి దర్శనం చేసుకోవచ్చా అని అడిగారు. అయితే నేను అఫీషియల్గా ఏపీఎస్ఆర్టీసీ వారికి అడిగినప్పుడు అయితే వాళ్ళు ఖచ్చితంగా చేయాలన్నారండి. కానీ చాలామంది మన భక్తులు అయితే బస్ టికెట్ బుక్ చేసుకున్నా కూడా బస్సులో రాకపోయినా పర్వాలేదు, మీరు డైరెక్ట్గా కొండపైన మీరు ఈ టికెట్ తీసుకొని ఏదైతే ఈ బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకుంటారు కదా, ఈ టికెట్ తీసుకొని డైరెక్ట్గా మీరు ఎక్కడైతే రిపోర్టింగ్ అని ఉంటుందో అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం వాళ్ళు తీసుకెళ్తారు మిమ్మల్ని ఆ క్యూ లైన్కి, ఏటీసీ సర్కిల్ దగ్గర డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో బస్సులో అయితే కంపల్సరీ ఏమీ లేదు. మన పిలిగ్రిమ్స్ మనకి కొంతమంది చెప్పడం జరిగింది. సో ప్రూఫ్తో చెప్తున్నాను, అవసరం లేదు. ఓకే, ఒక ఆయన అన్నారు, వాసు గారు, థ్యాంక్స్ మేడం ఫర్ అప్డేట్, వీఆర్ ప్లానింగ్ ఇన్ సెప్టెంబర్. ఓ థ్యాంక్ యూ అండి. మీరందరూ మన ఛానల్ ఇలాగే చూసి నన్ను ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రాధాకృష్ణ గారు అడిగారు, వికలాంగులు సెప్టెంబర్ నెల కోటాని ఎప్పుడు విడుదల చేస్తారు అని అన్నారు. మోస్ట్లీ మీ అందరికీ కూడా నేను ఒక స్పెషల్ వీడియో తీసి ఏ డేట్లో టెంటేటివ్ డేట్స్ అంటే ముందుగా ఊహించి ఒక డేట్ అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా వికలాంగుల దర్శన టికెట్లు అనేది అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాలేదు. ఖచ్చితంగా ఈ నెల జూన్ 23 కానీ 22 కానీ ఉండే అవకాశం ఉంటుందండి. 23, 24. సో రాగానే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీ అందరికీ కూడా చక్కగా ఇస్తాను అప్డేట్, అప్పుడు మీరు చూసి బుక్ చేసుకోండి. అలాగే మరొక ప్రశ్న ప్రవీణ్ చెక్ గారు అడిగారు, విఐపి పాస్ రూమ్స్ కూడా ఇస్తారా మేడం? ఓకే, రూమ్స్ విఐపి పాస్తో అయితే ఇవ్వరండి. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ లెటర్స్ తెచ్చుకున్నారనుకోండి, దాని ద్వారా అయితే ఇస్తారు. డైరెక్ట్గా మీరు బ్రేక్ దర్శనం బుక్ చేసుకున్నారనుకోండి, మీరు ముందుగానే రూములు బుక్ చేసుకోవచ్చు, అలా ఇస్తారు అంతే తప్ప విఐపి పాస్ అంటే మీరు ఏ విధంగా ఏ లెటర్ మీరు ఎంప్లాయీసా లేకపోతే ఎమ్మెల్యే ఎంపీనా ఎలాగో మీరు క్లియర్గా చెప్పలేదు. కానీ రికమెండేషన్ లెటర్స్ ఉంటే మటుకు రూమ్ కూడా అందులో రాపించుకొని మీరు లెటర్లో వస్తే మటుకు తప్పకుండా ఇస్తారండి. ఇవి నేను భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకైతే సమాధానం చెప్పానండి. సో ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికి ఒక విషయం చెప్తానండి. మీ అందరికీ కూడా చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, జూన్, జూలై, ఆగస్ట్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. నేను మీకు ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదా, ఈ విధానం ద్వారా జూలై, ఆగస్ట్ నెలకి మటుకు ఇంకా టికెట్లు విడుదల అవ్వాల. ఈ జూలై, ఆగస్ట్ నెల టికెట్లు అనేది ఈ నెల జూన్ 27 కానీ 25 కానీ విడుదలవుతాయి. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకొని ఈ హోమం తిరుపతిలోని ఈ సప్తగౌ ప్రదర్శనశాలలో అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా నేరుగా జూలై, ఆగస్ట్ నెలకు సంబంధించి దర్శనం చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్.
అలాగే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా మీకు ఇంకా టికెట్లు అయితే విడుదల అవ్వలేదండి. ఎందుకు అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఒక 2-3 రోజులు లేదా ఒక వారం రోజులు లేట్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది. సో, బస్ టికెట్ కోసం మీరందరూ దయచేసి జూలై కోటా కోసం మీరందరూ వెయిట్ చేయాల్సిందిగా నా చిన్న రిక్వెస్టు. అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లన్నీ కూడా మీ అందరికీ ఈ నెల జూన్ 14వ తారీఖున అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తది. 18వ తారీఖు నుంచి వెంటనే ఒకటి విడుదలవుతాయి. దయచేసి మన ఛానల్‌లో టచ్‌లో ఉంటే అప్డేట్ రాగానే మీ అందరికి నేను పోస్ట్ చేస్తా. మీ అందరికి అర్థమైంది కదండీ! సో, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ. 300 దర్శన టికెట్ అనేది ఖచ్చితంగా ఈ నెల జూన్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉందండి. సో, అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కోసం మీరందరూ వెయిట్ చేయండి. నేను మరలా చెప్తున్నాను, జూలై, ఆగస్ట్ నెలకు సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల కోటా అయిపోయింది. అంగప్రశ్న కోటా అయిపోయింది. ఇంకా ఏమీ లేవు. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే సర్వదర్శనము, అలాగే నడక మార్గంలో వచ్చే వాళ్ళైతే దివ్యదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో, ఇటువంటి మార్గాలు మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి జూన్, అలాగే నేను చెప్పినటువంటి జూలై, ఆగస్ట్‌కి మీకు టికెట్ లేకపోతే ఈ సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు యూజ్ చేసుకోండి. ఇంకా జూన్ వచ్చే వాళ్ళైతే కేవలం మీకు సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు మాత్రమే అవకాశం ఉంది. అలాగే రూములు లేకపోతే కొండపైన సీఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి తెల్లవారుజామున 3 నుంచి 8 గంటల లోపల మీ ఆధార్ కార్డ్‌తో ట్రై చేస్తే కొండపైన రూములైతే వస్తాయి. జూన్ నెల వాళ్ళైతే. జూలై, ఆగస్ట్ అయినా సేమ్ ఇంతేనండి. రూములైతే ఏమీ లేవు. సో, దయచేసి ఈ విషయం మీరు తెలుసుకొని మీరు చూడటమే కాదు, లైక్ చేస్తే 100 మందికి ఈ వీడియో షేర్ అవుతది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వన్ అండ్ ఆల్.